మన చుట్టూ జరుగుతున్న సైబర్ మోసాల గురించి ఎంత చెప్పుకున్నా సరిపోవట్లేదండి. రోజుకొకటి గంటకొక మోసం చెప్పుకున్నా కానీ చాలనన్ని మోసాలు చుట్టూ జరుగుతున్నాయి. కానీ ఇవి తెలుసుకోకపోతే రేపటి రోజు ఇదే పరిస్థితి మనకి వస్తుంది. మనం కూడా అదే బుట్టలోనో ఆ వలలోనో పడి నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏపీకే ఫైల్స్ అండి. ఈ మధ్యకాలంలో రకరకాల ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ యోజన అనే పథకం ఉంది. మీకు ఇందులో అంటే సబ్సిడీ వచ్చిందో లేదో, గవర్నమెంట్ వేసిన డబ్బులు మీకు వచ్చినాయో లేదో ఆ లిస్టు చూసుకుంటారా అని చెప్పి ఏపీకే ఫైల్ ఒకటి వాట్సాప్లో వస్తుంది. అది ఏపీకే అని తెలిసిపోతూ ఉంటుంది. పాపం చాలామంది తెలియక ఆ ఫైల్ ఓపెన్ చేస్తారండి. ఓపెన్ చేసిన వెంటనే ఈ ఫైల్ మీరు ఎన్ని వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఉన్నారో అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఆటోమేటిక్గా షేర్ అయిపోయేలాగా మీ ఫోన్ని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకునేలాగా, అంటే మీ ఫోన్ ఇక పనిచేయదు, వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఓటీపీల దగ్గర నుంచి అన్నీ వాడికే వస్తాయి. మీ బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ చేసేస్తాడు అన్నట్టు. ఎప్పుడు తెలిసింది అంటే రీసెంట్గా ఈ విషయం జరిగిందండి. నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఇదేంట్రా బాబు, ఏపీకే ఫైల్ ఏదో పంపించావు, నువ్వు పంపించావు కదా అని చెప్పి దాని మీద నొక్కాము, మా డబ్బులన్నీ పోయినాయి అని చెప్పి అవతల వాడు ఫోన్ చేస్తే తప్పించి తెలియని పరిస్థితి. సో ఎలాంటి ఏపీకే ఫైల్ని కూడా డౌన్లోడ్ చేయొద్దండి. స్టేట్ బ్యాంక్ అని అదని ఇదని ఇంకా చాలామంది పంపిస్తున్నారు. పొరపాటున చేయొద్దు. ఏ యాప్ అయినా కానీ ప్లే స్టోర్లోనే చేయండి. ముఖ్యంగా ఈ విషయం మన వాళ్ళకి